నమస్కారం. శుభకరుడు, భవహరుడు, సుందర స్వరూపుడు శ్రీనివాసుడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు, ఏడుకొండలవాడు, కొండల రాయుడు. వేలనామాల స్వామిని వేడుకుంటే వేదనలన్నీ తీరుస్తాడని భక్తజనకోటి నమ్మిక. అందుకే ఆ స్వామికి ఊరూరా ఆలయాలు ఉన్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి మన రాష్ట్రంలోనే కాదు, మహారాష్ట్రలోనూ ఆలయాలు ఉన్నాయి. ఈరోజు భక్తి సమాచారంలో పూణే పాషాన్ ప్రాంతంలో విరాజిల్లుతున్న శ్రీ బాలాజీ మందిరాన్ని దర్శించుకుందాం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. పూణే నగరంలో పాషాన్ ప్రాంతంలో సుసూర్ రోడ్లో శ్రీ బాలాజీ మందిరం నెలకొని ఉన్నది. పూణే నగరంలో 7 బాలాజీ మందిరాలు ఉన్నాయి. అహోబిళం మఠం వారిచే నిర్మితమైన ఈ మందిరం పూణేలో ఉన్న అన్ని మందిరాలలో అతి ప్రాచీన మందిరం. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. ఆర్తులనెపుడాదుకొను దివ్యధామము, సప్తగిరులపైనున్న పుణ్యక్షేత్రము. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. పూణే నగరం బహుళ సంస్కృతులతో మిళితమై ఉంటుంది. ఉత్తర దక్షిణ భారతీయులు ఎక్కువగా ఇక్కడ నివాసం ఉంటారు. ప్రత్యేకించి దక్షిణ భారతీయుల కోసం శ్రీ అహోబిళం మఠం వారు శ్రీ బాలాజీ మందిరాన్ని ఇక్కడ నిర్మింపజేశారు. 2002 ఆగస్టులో ఈ ఆలయాన్ని నిర్మింపజేసి భక్తుల దర్శనం కోసం ప్రారంభింపజేశారు. ఈ ఆలయం కట్టడం చాలా పెద్దదిగా ఉంటుంది. దేవతామూర్తులు తిరుపతి నమూనాలో రూపొందించబడ్డారని చెప్తూ ఉంటారు. ఇదే స్వామివారి అంతరాలయం. ఈ అంతరాలయంలోనే ప్రధాన దేవతామూర్తుల గర్భాలయాలు ఉంటాయి. ప్రతినిత్యం కళ్యాణం పెద్ద విశేషం. అహోబిళం మఠం వారు దేశ విదేశాలలో తమ మఠాలు ఏర్పాటు చేశారు. వాటిలో ఒకటి పూణే అహోబిళం మఠం. ఈ మఠం ఎన్నో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. అందులో భాగంగా ఈ బాలాజీ మందిరాన్ని నిర్మింపజేశారు. అహోబిళం మఠం 45వ మఠాధిపతి జియర్ శ్రీ 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 అడగియర్ సింగర్ గారి ఆధ్వర్యంలో శ్రీ బాలాజీ మందిరం నిర్మితమైనది. శ్రీ శ్రీనివాసం శ్రితపారిజాతం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శ్రీ చిద్విలాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. వైకుంఠవాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. పద్మావతీశం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. నారాయణాఖ్యం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. బ్రహ్మస్వరూపం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. బ్రహ్మాండ దీపం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. బ్రహ్మేంద్ర వందితం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శ్రీ శంకరార్చితం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. దేవాధిదేవం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శ్రీగిరి నిలయం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శేష
శేషాద్రివాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. గరుడాచలేశం. ఈ ఆలయ ప్రాంగణంలో పలు ఉప ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయంలో విఘ్నేశ్వరుడికి ఉప ఆలయం ఉన్నది. సాధారణంగా వైష్ణవ ఆలయాలలో విఘ్నేశ్వరుడికి ఉప ఆలయం ఉండదు. కాకపోతే మహారాష్ట్రలో ఎక్కువగా విఘ్నేశ్వరుని పూజ చేయడం వలన ఈ వైష్ణవ ఆలయంలో విఘ్నేశ్వరుడికి ఉప ఆలయాన్ని నిర్మింపజేశారు. ఆలయ ఆవరణలో శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ సీతారాముల ఉప ఆలయాలు ఉన్నాయి. ఇక్కడే శ్రీ విఘ్నేశ్వర స్వామిని కూడా దర్శించవచ్చు. ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీతిశౌర్యం తుషారాద్రిధైర్యం తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రం భజే వాయు. శ్రీ మహావిష్ణువు కృతయుగంలో లక్ష్మీ నరసింహస్వామిగా, త్రేతాయుగంలో శ్రీరాముడిగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా, కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడిగా అవతరించాడు. ఆశ్రితులను ఆదుకోవడమే స్వామి అవతార లక్ష్యం. భక్తుల మనోభీష్టాలను నెరవేర్చుటకే స్వామి ఇక్కడ కొలువుతీరి ఉన్నాడు. ఇదే స్వామి సన్నిధి. 12 అడుగుల స్వామి దివ్యమంగళమూర్తిని ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. అంతరాలయం మండపంలో 3 గర్భాలయాలు ఉన్నాయి. ఇది శ్రీ వెంకటేశ్వరుని సన్నిధి. 1998లో ఆలయ నిర్మాణం ప్రారంభించి 2002లో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. వెంకటేశ్వర స్వామి నిలువెత్తు మూర్తిని ఒక్క క్షణం దర్శిస్తే చాలు మనసులో ఆ రూపం కొలువైపోతుంది. ప్రతినిత్యం విశేష పూజలు. శ్రవణ నక్షత్రం, మఘ నక్షత్రం రోజు ఉత్సవ మూర్తులకు అభిషేకం నిర్వహిస్తారు. వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత. యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కంకమర్చन्तః ప్రాప్నుయుర్మానవా శుభం. కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. శ్రీ భీష్మ ఉవాచ జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషः సతతోత్థితः తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యం చ యజమానస్తమేవ చ అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్. బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరచ్చేన్నరః సదా పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయఃపితా యతః సర్వాణి భూతాని భవంత్యాదియుగాగమే యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే
विष्णोर्नाम सहस्रं मे शृणु पापभयापहम् यानि नामानि गौणानि विख्यातानि महात्मनः ऋषिभिः परिगीतानि तानि वक्ष्यामि भूतये ऋषिर्नाम्नां सहस्रस्य वेदव्यासो महामुनिः छन्दोऽनुष्टुप् तथा देवो भगवान् देवकीसुतः अमृतांशुद्भवो बीजं शक्तिर्देवकी नन्दनः त्रिसामाहृदयं तस्य शान्त्यर्थे विनियुज्यते विष्णुं जिष्णुं महाविष्णुं प्रभविष्णुं महेश्वरम् अनेकरूपदैत्यान्तं नमामि पुरुषोत्तमम् अस्य श्रीविष्णोर्दिव्यसहस्रनामस्तोत्रमहामन्त्रस्य श्रीवेदव्यासो भगवान् ऋषिः अनुष्टुप्छन्दः श्रीमहाविष्णुः परमात्मा श्रीमन्नारायणो देवता अमृतांशुद्भवो भानुरिति बीजम् देवकी नन्दन श्रेष्ठेति शक्तिः उद्भवः क्षोभणो देव इति परमो मन्त्रः शङ्खबृन्नन्दकी चक्रीति कीलकम् शार्ङ्गधन्वा गदाधर इत्यस्त्रम् रथाङ्गपाणिरक्षोभ्य इति नेत्रम् त्रिसामासामगः सामेति कवचम् आनन्दं परब्रह्मेति योनिः ऋतुः सुदर्शनकाल इति दिग्बन्धः श्रीविश्वरूप इति ध्यानम् श्रीमहाविष्णुप्रीत्यर्थे सहस्रनाम जपे विनियोगः ध्यानम् क्षीरोदन्वत्प्रदेशे शुचिमणिविलसत्सैकते मौक्तिकानाम् माला क्लुप्तासनस्थस्फटिकमणिनिभैर्मौक्तिकैर्मण्डिताङ्गः शुभ्रैरभ्रैरदभ्रैरुपरि विरचितैर्मुक्तपीयूषवर्षैः आनन्दीन पुनीयादरि नलिन गदा शङ्खपाणिर्मुकुन्दः भूः पादौ यस्य नाभिर्वियदसुरनिलश्चन्द्रसूर्यौ च नेत्रे कर्णावाशा शिरोद्यौर्मुखमपि दहनो यस्य वास्तेयमब्धिः अन्तस्थं यस्य विश्वं सुरनरखगो भोगि गन्धर्वदैत्यैः चित्रं रम्यते तं त्रिभुवन वपुषं विष्णुमीशं नमामि ॐ नमो भगवते वासुदेवाय शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् मेघश्यामं पीतकौशेयवासं श्रीवत्साङ्कं कौस्तुभोद्भासिताङ्गम् पुण्योपेतं पुण्डरीकायताक्षं विष्णुं वन्दे सर्वलोकैकनाथम् नमः समस्तभूतानामादिभूताय भूभृते अनेकरूपरूपाय विष्णवे प्रभविष्णवे सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुभेक्षणम् सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम् छायायां पारिजातस्य हेमसिंहासनोपरि आसीनमम्बुदश्याममायताक्षमलङ्कृतम् चन्द्राननं चतुर्बाहुं श्रीवत्साङ्कितवक्षसम् रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमाश्रये विश्वं विष्णुर्वषत्कारो भूतभव्य भवत्प्रभुः भूतकृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः भूतात्मा परमात्मा च मुक्तानां परमागतिः अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च योगो योगविदां नेता प्रधानपुरुषेश्वरः नारसिंहवपुः श्रीमान् केशवः पुरुषोत्तमः सर्वः शिवस्थाणुर्भूतादिर्निधिरव्ययः सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः स्वयंभूः शम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः अप्रमेयो ऋषिकेश पद्मनाभो ప్రతి మాసం శ్రవణ నక్షత్రం రోజు స్వామికి అభిషేకం నిర్వహిస్తారు. శ్రవణ నక్షత్రం స్వామి జన్మ నక్షత్రం అయినందున పర్వదినంగా భావించి ఆ రోజు అభిషేకం నిర్వహిస్తారు. శ్రీదేవి
భూదేవి సమేత శ్రీనివాసుడి ఉత్సవ మూర్తులకు అభిషేకం చేస్తారు. స్వామి శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడిగా కొలువున్నందున ఈ స్వామిని అభిషేకంతో సేవిస్తే సకాలంలో వివాహం జరుగుతుందని ప్రతీతి. అనుత్తమో దురాధర్ష కృతజ్ఞ కృతిరాత్మవాన్ సురేశ శరణం శర్మ విశ్వరేత ప్రజాభవః అధః సంవత్సరో వ్యాల ప్రత్యయ సర్వదర్శనః అజః సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుతః వృషాకపిరమేయాత్మా సర్వయోగ వినిసృతః వసుర్వసుమనః సత్యః సమాత్మా సంమితః సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిశుచిశ్రవాః అమృత శాశ్వత స్థాణుర్వరారోహో మహాతపాః సర్వగః సర్వవిద్భానుర్విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః లోకాధ్యక్షः సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్టశ్చతుర్భుజः భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజः అనఘో విజయో జేత విశ్వయోనిః పునర్వసు. ఇక్కడే శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిస్తుంది. శ్రీ అంటే శుభము, లక్ష్మీదేవి. శ్రీనివాసుడి పేరులోనే లక్ష్మీదేవి కొలువుతీరి ఉన్నది. స్వామి వక్షస్థలంలో నివాసం ఉంటుంది శ్రీ మహాలక్ష్మి. శ్రీనివాసుడు మోక్షాన్ని ప్రసాదిస్తే లక్ష్మీదేవి పోషణనిస్తుంది. సుగుణ సంపద సుధను కురిపిస్తుంది ఈ తల్లి శ్రీ పరమాత్మిక శ్రీ పద్మావతి అమ్మవారు. స్వామి వామభాగాన శ్రీ పద్మావతి అమ్మవారు, ఎడమవైపు శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని దర్శించవచ్చు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒక అవతారమైన లక్ష్మీ నృసింహస్వామి మూర్తిని ప్రతిష్ఠ చేశారు. పురుషోత్తమా పురుషోత్తమా పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి గర్భాలయం ప్రక్కన ఆల్వారుల సన్నిధి ఉన్నది. వెంకటేశ్వరుని స్తుతిస్తూ ఆల్వారులు వేల కీర్తనలు రచించారు. స్వామి సేవకే అంకితమైన 12 ఆల్వారులను ఇక్కడ దర్శించవచ్చు. భక్తుడికి వెంకటేశ్వర స్వామికి ఆల్వారులు వారధులుగా నిలుస్తారు. స్వామిని దర్శించే ముందు ఆల్వారులను దర్శిస్తే భక్తుల కోరికలు ఆల్వారులే స్వామికి విన్నవిస్తారని ప్రతీతి. గారవించి దప్పిదీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా. నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే. కరుణాసాగరుడు, కలియుగ ప్రియదేవుడు, కలికల్మష నాశకుడు శ్రీనివాసుడు. శేషాద్రి నిలయుడు, లక్ష్మీపతుడైన శ్రీనివాసుడు శుభములకు నివాసము వంటివాడు. శ్రీనివాసుడి సన్నిధిలో అడుగు వేయడం అంటే శుభములను పొందినట్లే. గోవింద అని ఒక్కసారి పిలిస్తే చాలు ఆ దీనబాంధవుడు కరుణిస్తాడు. పూణే శ్రీ బాలాజీ ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో నారాయణాయ. श्रीयाञ्जनेयम् प्रसन्नाञ्जनेयम् श्रीयाञ्जनेयम् प्रसन्नाञ्जनेयम् प्रभा